ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే స్నానం అంతా కూడా అయిపోయింది. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇంక ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయి పూజ అనేది కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వంట అయితే చేయాలి, ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే కట్టాలి కదా. ఇంకా శివరాత్రి రానే లేదు, అప్పుడే ఎండలు అయితే బాగా ముదిరిపోయాయి కదా, ఫుల్ ఎండ అయితే వస్తున్నది అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసాను. ఇంకా అవన్నీ కూడా రన్ అవుతుంటే నా కొత్త మొబైల్ అయితే వచ్చేసింది. సో ఇవాళ బ్లాగ్ అనేది దాంట్లోనే షూట్ చేస్తున్నాను అనమాట. మీకు మొబైల్ కూడా ఎలాగుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇది కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇంకా నేను తీసుకుని 3 days అవుతుంది మొబైల్ అయితేను. ఇంక ఇప్పుడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వంట అయితే చేద్దామని చెప్పి పులుసు అయితే పెడుతున్నాను. సో దానికోసం ఇంకా అలాగే ఇక్కడైతే చింతపండు ఒక పక్క నానబెట్టుకున్నాను. అలాగే పులుసులోకి మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్, ఆనపకాయ, ఇంకా అలాగే బెండకాయ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా అలాగే తోటకూర కూడా కడిగేసి పెట్టాను అనమాట. అలాగే తోటకూర ఇది చూసారా, ఎర్ర తోటకూర అయితే తీసుకున్నాను నేను. సో ఈ ఎర్ర తోటకూరతో అయితే పెసరపప్పు వేసి చేస్తాను అనమాట. ఇంకా అలాగే మా కోసం అని చెప్పి ములక్కాడలు, ఇంకా ఈ ములక్కాడలతోని నువ్వుల పిండి పెట్టి వండుతాను. సో ఇవాళ నా రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ అందరికీ కూడా బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే పులుసుకి అయితే నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. సో మొత్తం అన్నీ కూడా వేసేసి ఉప్పు, పసుపు, అలాగే కొంచెం బెల్లం కూడా వేసాను. మెయిన్ పులుసు అనగానే బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఇంకా పులుసు బాగా మరిగిన తర్వాత మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, అదైతే కొంచెం వాటర్లో కలిపేసి పెట్టుకుంటే చిక్కదనం వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో కూరకారం కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడైతే నేను తోటకూర పెసరపప్పు కూర కోసం అని చెప్పేసి తోటకూర అయితే తరిగేసుకున్నాను. ఇంకా కడిగిన తర్వాత తరిగేసి ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగాను. ఇంకా అలాగే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. దీనికైతే ముందుగా పోపు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఇంక ఇందులో ఈ పెసరపప్పు అలాగే తోటకూర కూడా వేసేసి మొత్తం ఇలా దగ్గరగా మనకి పప్పులాగా అయ్యే వరకు కూడా ఉంచేసుకోవాలి మగ్గేంత వరకు కూడాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా అలాగే ఒక పక్క ములక్కాడ నువ్వులపిండి కూరకని ములక్కాడలు ఉప్పు, పసుపు వేసి ఉడికించేసుకుంటున్నాను ముందుగాను. దీనికి వచ్చేసి నువ్వుల పప్పు అలాగే పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే పోపు వేసేసుకొని ఇంకా మనం ఏదైతే పేస్ట్ రుబ్బుకున్నామో అది కూడా వేసి దాని తర్వాత ములక్కాడ ముక్కలు వేసేసి వాటర్ వేసుకోవడమే దగ్గర వరకు అయ్యే వరకు. ఇంక ఇక్కడైతే చూసారా నా కొత్త ఫోన్ అయితే వచ్చిందనమాట. సో ఇంక ఇదైతే చాలా బాగుంది. మొత్తం కెమెరా క్లారిటీ అంతా కూడా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి వివో T4 Pro అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసారనమాట. మధ్యాహ్నం తీసుకుని వచ్చాను, ఈవినింగ్ అయితే వెళ్ళి. సో ఇంకా వాళ్ళకైతే కొంచెం హోంవర్క్స్ అయితే ఉంటే చేయించేసాను. ఇంక ఇప్పుడు నైట్కి వచ్చేసి పొటాటో ఫ్రై చేద్దాం కదా, పులుసు ఉందని చెప్పి ఇంకా ఇప్పుడైతే తరుగుతున్నాను అనమాట. ఇంకేంటి విషయాలు, మా పిల్లలకైతే స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో దానికోసం డ్యాన్స్ ప్రాక్టీస్లు అవి అవుతున్నారు అనమాట. యాన్యువల్ డే ఫంక్షన్ అంతా కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. మా అమ్మాయి వచ్చేసి కూచిపూడి డ్యాన్స్లో కూడా ఉంది, ఇంకా అలాగే ఫోక్ సాంగ్స్లో కూడా ఉంది. ఇంకా అవన్నీ కూడా వ్లాగ్స్ వస్తాయి. అలాగే ఇంకా శివరాత్రి అయితే వచ్చేస్తున్నది. మీలో ఎంతమంది జాగారం చేస్తున్నారు శివరాత్రికి బీచ్కి వెళ్ళి కొంతమంది అక్కడ జాగారం అది చేసి నది స్నానం కానీ లేదంటే సముద్ర స్నానం కానీ చేసి వస్తూ ఉంటారు కదా. మీలా ఎంతమంది మెయిన్గా శివరాత్రి అనగానే జాగారం చేసినప్పుడు కొంచెం పిల్లలందరికీ గుర్తొచ్చేది ఏంటంటే హౌసీ కదా. నాకు చాలా ఇష్టం అనమాట, హౌసీ ఆడుతూ ఉంటాం కదా అలాగా. సో ఇంకా ఇయర్ ఎలా అవుతుందో చూడాలి. 12 o'clock వరకు అయితే ఉంటాము మ్యాక్సిమం. సో ఇంకా తర్వాత జాగారం అందరూ ఉంటే కనుక ఇంకా ఉంటాము, లేకపోతే లేదు. సో వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇదైతే నేను తీసుకున్న న్యూ ఫోన్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే ఈ మధ్య అంతా రీల్స్, షార్ట్స్ అవి తీయడం అవ్వట్లేదని చెప్పి ఇంకా అవి కూడా తీసాను అనమాట. ఇంకేంటి ట్రెండింగ్ సినిమాలు కానీ సాంగ్స్ కానీ అన్నీ మీరు కూడా చూసేస్తారా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీకోసం మరికొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే నేను ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీ అందరికి కూడా చూపిస్తాను. ఈ మధ్య అంతా పండగలు ఇవన్నీ కదా, సో ఊర్లో అవి తిరగడం అయింది, అందుకని వీడియో అనేది షూట్ చేయడం అవ్వలేదన్నమాట. ఇంకా అలాగే డైట్ కూడా పాటించలేదు నేను. సో ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ కేరింగ్ అయితే తీసుకోవాలన్నమాట.
సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసేయండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.